పరీక్షలకు ముందు జ్ఞానేంద్రియాలని నియంత్రణ చేయాలి. జ్ఞానేంద్రియాలు 5: నోరు, ముక్కు, చెవులు, కళ్ళు, చర్మం. అన్నిటికన్నా ముఖ్యంగా నోరు. 6/6/6 ఫార్ములా అంటారు. అంటే మనం తినటం కోసం బతుకుతున్నామా, బతకడం కోసం తింటున్నామా అని మిమ్మల్ని అడిగితే మీరందరూ బతకడం కోసం తింటున్నాం అంటారు. కాదండి, మనం తినటం కోసం కూడా బతుకుతాం. బతకడం కోసం తినేది కేవలం జంతువులు మాత్రమే, కేవలం గడ్డే తింటాయి. కానీ ఒకప్పుడు మనం కూడా అలాగే తినేవాళ్ళేమో. కానీ ఇప్పుడు బిర్యానీ దగ్గర నుంచి స్వీట్లు, రసగుల్లాలు రకరకాలుగా తింటున్నాం. అంటే మనం తినటం కూడా ఎంజాయ్ చేస్తాం. కానీ అక్కడే నియంత్రణ కావాలి. 6 రోజులు బతకడం కోసం తినండి, ఒక్కరోజు తినటం కోసం బతకండి. ఆదివారం మీ ఇష్టం. మిగతా 6 రోజులు మాత్రం 6/6/6 ఫార్ములా అంటారు. అంటే వారానికి 6 రోజులు సాయంత్రం 6 గంటల తర్వాత, అంటే ఇంకో గంటలో చదువు మొదలు పెడతారన్న తర్వాత 6 రకాల పదార్థాలు తినద్దు. స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్, మిర్చి బజ్జీ, పానీపూరి. ఈ 6 రకాల పదార్థాల్లో మొదటి 3 సాక్రిన్ ఉంటుంది, అంటే తీపి ఉంటుంది. తర్వాత 6 రకాల పదార్థాల్లో కార్టిజాల్ అంటే కారం ఉంటుంది. ఈ స్వీట్ తిన్నప్పుడు ప్యాంక్రియాస్ పనిచేయాలి, నెక్స్ట్ కార్టిజాల్ పనిచేయాలి, దానికి క్యాప్సకైసిన్ అని ఉంటుంది, ఆ క్యాప్సకైసిన్ పనిచేయాలి. ఆ క్యాప్సకైసిన్ తాలూకు తీవ్రతను తగ్గించాలంటే బోల్డ్ యాసిడ్స్ రిలీజ్ అవ్వాలి, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపులో మంట వస్తుంది. ఎప్పుడైతే చదువుకి 1 అవర్ ముందు ఇవన్నీ తిన్నామో మనం పీల్చే ఆక్సిజన్ అంతా మెదడులోకి వెళ్ళే బదులు కడుపులోకి వెళ్తుంది, ఎందుకంటే జీర్ణం అవ్వాలి కాబట్టి. ఎప్పుడైతే మనం పీల్చే గాలి మెదడుకి వెళ్ళకుండా కడుపుకి వెళ్ళిందో వచ్చేదాన్ని ఆవలింతలో అంటారు. చదువు మీద కాన్సన్ట్రేషన్ కూడదు. దీన్ని 6/6/6 ఫార్ములా అంటారు. సో కంట్రోల్ 1 అవర్ ముందు నుంచి ఈ 6 రకాల పదార్థాలు తినద్దు. ఒక అద్భుతమైన ఫార్ములా ఉందండి. 20, 25, 10, 15, 25 అలా ఒక ఫార్ములా ఉంది. రేషియో అంటారు దీన్ని. బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినండి. దీన్ని కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఫారినర్స్ బాగా అలవాటు. బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తిని, దానికన్నా లంచ్ కొంచెం తక్కువ తిని, మధ్యాహ్నం స్నాక్స్ ఇంకొంచెం తక్కువ తిని, మళ్ళీ డిన్నర్ బాగా తిని, రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగటం. ఇది షెడ్యూల్. బ్రేక్ఫాస్ట్ అంటే 25% అనుకుంటే, లంచ్ 20%, ఈవినింగ్ స్నాక్స్ అంటే టీ, కాఫీ కానీ అది 10%, దాని తర్వాత డిన్నర్ 25%, మళ్ళీ రాత్రి పాలు 10%, 100%. ఇలా తింటే మనకి చాలా ట్రిమ్గా ఉంటున్నాం.